కొంచెం సాహో వైపు వచ్చింది నాకు అక్కడ కొంచెం. ఆహా, క్రేజీ కట్ అదైతే, క్రేజీ కట్, మెంటల్ ఉంది. తమన్ ఆల్రెడీ ఈ సినిమాతోని వేరే ఇండస్ట్రీ వాళ్ళకి సమాధానం ఇస్తా అని కొంచెం ఏవేవో మాటలు మాట్లాడడం కొంచెం ఓవర్ అనిపించింది. పర్సనల్గా పంజా మూవీ చాలా ఇష్టం. పంజాలో ఆ స్వాగ్, యాటిట్యూడ్ మెంటల్ ఎక్కిస్తాడు. అదే స్వాగ్, అదే యాటిట్యూడ్ వీళ్ళు ఉంది. కానీ నాకు తెలిసి ఫ్యాన్స్ బట్టలు చింపుకుంటారు అనుకుంటా 100%. హలో గాయస్, అందరికి నమస్తే. వెల్కమ్ టు ఫిలిం ఫాల్కన్. ఫైనల్లీ ఓజీ ట్రైలర్ అయితే వచ్చేసింది. చాలా మంది కాన్సెప్ట్ వీడియో ఆల్రెడీ యూట్యూబ్ లో పెట్టేసినారు. బట్ ఒరిజినల్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం, చూద్దాము. అప్పటిదాకా ఏం చూడొద్దు, కొంచెం ఆ ఎక్సైట్మెంట్ పోతుంది. బికాస్ ట్రైలర్ చూడాలన్న ఆశ చాలా మందికి ఉంటుంది. నాకు కూడా అలానే ఉంది. అక్కడ చూస్తే నాకు ఇక్కడ ఇది పోతుంది అని చెప్పి అసలు చూడలేదు, ఓపెన్ కూడా చేయలేదు. సో దే కాల్ హిమ్ ఓజీ ట్రైలర్ కి రియాక్షన్ ఇద్దాం అండ్ ట్రైలర్ లో హైలైట్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ మూవీ మనం ఎందుకు చూడాలి, ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ గురించి, మెయిన్ గా పీకే గురించి చాలా మాట్లాడాలి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఓకే, ప్రకాష్ రాజ్. దాదా వరకు వెళ్ళారంటే పరిస్థితి చేజారిపోతున్నట్టుంది. శ్రీయారెడ్డియా? వాళ్ళ ఎదుట నిలబడి గెలవడానికి మాత్రం కొంచెం సాహో వైపు వచ్చింది నాకు అక్కడ కొంచెం. ఓ ఈవిల్ ఆఫ్ ప్రియాంక మోహన్. హోమ్లీగా చాలా బాగుంది. మీ టాటూకి అర్థం ఏంటి? కలవాలని కొందరు, చూడాలని ఇంకొందరు, చంపాలని. తమ్మనన్న అయితే మెంటల్ ఎక్కిస్తుండ. వావ్, బాంబే వస్తున్నా, ఆ మ్యూజిక్. ఆహా, క్రేజీ కట్ అదైతే, క్రేజీ కట్. ఆహా, వావ్, క్రేజీ బ్రో, క్రేజీ చింపి పాడేసారు. మెంటల్ ఉంది. మ్యూజిక్ అయితే ఇప్పటి వరకు తమ్మన్ ఆల్రెడీ అన్ని లిరికల్ వీడియోలల్లా మొత్తం చూపించేసిండు. ఆల్రెడీ మెంటల్ ఎక్కిచ్చిండు. ట్రైలర్ లో నేను అట్లనే రిపీట్ చేస్తాడేమని భయపడ్డా, కానీ ఎక్కడ అసలు అది రిపీట్ చేయకుండా అది మెల్ల సటిల్డ్ గా తీసుకెళ్లిపోయిండు. బెస్ట్ ట్రైలర్ కట్, నిజంగా క్రేజీ ఉంది. మ్యూజిక్ కూడా కరెక్ట్ సెట్ చేసిండు తమన్, మెంటల్ ఎక్కించిండు. గ్రేట్, టోప్ ట్రైలర్, సూపర్. హైప్ ఇంకా పెరిగింది. సినిమాటోగ్రఫీకి వస్తే మూవీ కొంచెం డార్క్ మోడ్ ని మెయింటైన్ చేసినారు. జాపనీస్ థీమ్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. కెమెరా యాంగిల్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. ట్రైలర్ కట్ ఎవరు చేసారో కానీ క్రేజీ బ్రో, బ్రిలియంట్ కట్. అది అయితే అసలు
మైండ్ బ్లోయింగ్ అసలు. సపోర్టింగ్ రోల్స్ కూడా ఇప్పటివరకు చాలా ఎక్కువ మందిని రివీల్ చేయలేదు ఇప్పటివరకు వచ్చిన కంటెంట్లో, కానీ ఉన్నారు, బాగానే ఉన్నారు. కానీ మెయిన్ ఫోకస్ మాత్రం పీకే పైనే పోతుంది ఆబ్వియస్గా. మ్యూజిక్ గురించి చెప్పాలంటే బ్రో, తమన్ ఆల్రెడీ ఈ సినిమాతోని వేరే ఇండస్ట్రీ వాళ్ళకి సమాధానం ఇస్తా అని కొంచెం ఏవేవో మాటలు మాట్లాడడం కొంచెం ఓవర్ అనిపించింది. కానీ తప్పు లేదు బ్రో, ఆ కాన్ఫిడెన్స్ ఉండడంలో అస్సలు తప్పు లేదు. తమన్ ఈజీగా ఇంకొక డికేడ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఏళ్తాడు బ్రో, ఈజీగా ఏళ్తాడు. ఓజీ మూవీ మ్యూజిక్ గురించి ఒక సపరేట్ వీడియో చేద్దాము. యాక్చువల్లీ ఓజీ మూవీ మ్యూజిక్ గురించి చాలా మాట్లాడాలి, నేను చాలా పాయింట్స్ నేను డిస్కస్ చేయాలని నేను నోట్ చేసుకొని పెట్టుకున్నా, కానీ నేను కరెక్ట్ టైంకి వీడియో చేయలేకపోయినా. బట్ 100% ఓజీ మ్యూజిక్ పైన నేను వీడియోస్ చేస్తా, 100% చేస్తా. దాంట్లో చాలా మాట్లాడుకుందాం. తమన్ గురించి ఇంకెక్కువ మాట్లాడుకుందాం. పీకే గురించి చెప్పాలంటే నాకు పర్సనల్గా పంజా మూవీ చాలా ఇష్టం. అలాంటి మూవీ ఇంకోటి పడాలరా అనిపించేది, చాలాసార్లు అనిపించింది. పంజాలో ఆ స్వాగ్, యాటిట్యూడ్ మెంటల్ ఎక్కిస్తాడు. అదే స్వాగ్, అదే యాటిట్యూడ్ వీళ్ళు ఉంది, కానీ దాంట్లో కొంచెం సటిల్గా ఉంటుంది ఆ క్యారెక్టర్. దీంట్లో కొంచెం లౌడ్గా ఉన్నాడు పీకే, చాలా ఓపెన్గా యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఓపెన్ అయిపోయింది, ఇట్లా చాలా ఓపెన్ అయిపోయినట్టు అనిపించింది యాక్టింగ్. ఏదో చేద్దామన్నట్టు చేయకుండా చాలా ఓపెన్గా చేసేసిండు. జాపనీస్ స్టైల్ కానీ డైలాగ్స్ అయితే నాకు తెలిసి ఫ్యాన్స్ బట్టలు చింపుకుంటారు అనుకుంటా 100%. ఈ మూవీ 100% హిట్ కావాలి భయ్య. నాట్ బికాస్ ఏదో రికార్డ్స్ కలెక్షన్స్ కొట్టాలి ఏదేదో అట్లా అని కాదు, జస్ట్ బికాస్ పీకే ఫ్యాన్స్ అండ్ సుజిత్ కోసం హిట్ కావాలి. ఎందుకని అంటున్నానంటే, పీకే పాలిటిక్స్కి వెళ్ళిన తర్వాత కాన్సన్ట్రేషన్ అంతా మ్యాక్సిమం పాలిటిక్స్ మీదనే ఉంది. పొలిటికల్లీ ఫ్యాన్స్ ఓకే సాటిస్ఫైడ్, కానీ మూవీస్లో ఫ్యాన్స్ అంతా సాటిస్ఫై కాలేకపోయినారు. వాళ్ళ కోసం ఈ మూవీ వాళ్ళ కోసం ఖచ్చితంగా హిట్ కావాలి. అండ్ సెకండ్ సుజిత్ కోసం. ఫస్ట్ మూవీ రన్ రాజా రన్ 2014లో రిలీజ్ అయింది. తర్వాత ప్రభాస్ అన్న కోసం 3 years వెయిట్ చేసి 2019లో సాహో రిలీజ్ అయింది. ఇప్పుడు ఓజీ పీకే పొలిటికల్ ఎంట్రీ వల్లనో లేకపోతే సమ్ అదర్ ఫ్యాక్టర్స్ వల్లనో తెలియదు, కానీ డిలే అయితే అయ్యింది. స్టిల్ సుజిత్ ఓపికగా ఉండి మూవీ కంప్లీట్ చేసి బెస్ట్ ప్రోడక్ట్ ఇచ్చాడని కనిపిస్తుంది భయ్య, ఈజీ కనిపిస్తుంది. బెస్ట్ ప్రోడక్ట్ ఇచ్చిండు. సో ఇంకా ఓజీ మూవీ గురించి చాలా మాట్లాడడానికి చాలా ఉంది, రిలీజ్ తర్వాత మాట్లాడదాం. హిట్ ఫ్లాప్ అది తర్వాత, కానీ 100% సినిమా అయితే 100% ది బెస్ట్ మూవీ అని అనుకుంటున్నాను నేను. ఇది నా యూట్యూబ్ సెకండ్ వీడియో గాయస్. ఫస్ట్ వీడియో కాంతారా ట్రైలర్ రివ్యూ, అది కూడా చూడండి. ఫస్ట్ యాక్చువల్లీ ఓజీ ట్రైలరే పెడదాం అనుకున్నా, కానీ కాంతారా పెట్టాల్సి వచ్చింది, అది ఫస్ట్ రిలీజ్ అయింది కాబట్టి. సో ఆ వీడియో నేను ఇక్కడ పెడతా, ఆ వీడియో చూడండి. నా ట్రైలర్ రివ్యూ మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.